ఇప్పుడు మనం పులావ్ వండుతున్నాం. పులావ్కి ఇగో దబరా పెట్టాం. వెజ్ మళ్ళీ నాన్ వెజ్ కాదు, వెజ్. ఇంగ్రీడియంట్స్ ఏందమ్మా చెప్పండి. బీన్స్, బఠానీ, క్యారెట్, ఏంటిది మన గోబీని ఏమంటారు, అయ్యో తెలుగు పదం ఏంటిది, ఈ స్ప్రింగ్ ఆనియన్ దాని కాదు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అదిగో చెక్క, మరాఠీ పువ్వు, లవంగాలు, యాలక్కాయలు, ఆకు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది అంతే. ఉప్పు, కారము, అవును. అదే నూనె, ఆయిల్. నెయ్యి వేస్తారా ఆయిల్? రెండు వేస్తాం. ఇలా వేసేయడమే కదా. ఓకే మీరు చెప్పండి. ఎవడో హరేక్ మాల్ అమ్ముతున్నాడు బయట. ఏంటది అమ్ముతున్నాడు? హరేక్ మాల్ అంటే బయట. హరేక్ మాల్ అంటే కొంచెం ఏంటి పడుతుంది, బియ్యం ఎక్కువ ఉన్నాయి కదా. అది ఏదో అమ్ముతాడు, ఏది ఉన్నా హరేక్ మాల్ 10 రూపాయలు 20 రూపాయలు చాలు. ఇవ్వండి పెట్టేసండి. నెయ్యి మంచి వాసన వస్తుందండి. ఎక్కడ తెప్పించారు? మన ఇంటి నెయ్యి. ఇంటి నెయ్యి అంటే మహారాష్ట్ర, అక్కడి నుంచి వస్తుందా? మత్త పంపిస్తుంది. ఓహో, అదండి. నెయ్యి గుమ్మగుమ్మలాడుతుందమ్మా వాసన. నెయ్యి గుమ్మగుమ్మలాడకపోతే ఇంకేం ఆడుతాయి. నీ వంట. అయ్యో, తీసేయండి. ఇంకా చెప్పండి అమ్మా. ఇదిగో నెయ్యి మరిగాక ఉండండి. వీటిలో మళ్ళీ ఒకటి వేసి ఒకటి మర్చిపోతాం. దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు. ఇదిగో యాలక్కాయలు ఏం ఊరికే ఎక్కువ వేసి అక్కర్లేదు. ఇదిగో బిర్యానీ ఆకు. అవి మటన్ లేని బిర్యానీ. అవునండి. నచ్చదేమో మీకు ఎవరికి మటన్ లేని బిర్యానీ. మీరు వండితే సూపర్ అమ్మా, తినాల్సిందే. ఓకే, అన్ని మసాలాలు, గరం మసాలాలు. అవును, గరం మసాలా, లవంగ్, ఇలాయచీ, దాల్చిని, బగారు పత్తా, అవును, ఇలాయచీ, లవంగ్, ఇవన్నీ కామన్. ఇవన్నీ కొంచెం షాజీరా. ఇవేదాలు స్టవ్ పెంచాలమ్మా. కొంచెం పెంచండి, మరి ఇంత పాత్ర కదా. ఆనియన్ ఉండండి, అది కొంచెం ఇదవ్వాలి. ఇలాగే వేసేనా మజ్జిగ చీలుద్దామా? అలాగే వేసేయండమ్మా. జీడిపప్పులు సరే. జీడిపప్పుకి ఏమంటారు? జీడిపప్పు అంటాం మేము. కాజు. అదే ఆ మసాలాలు. అవును. ఇప్పుడు ఉల్లిపాయలు. ఓకే, పచ్చిమిర్చి. ఓకే, నాకు వంట వచ్చేస్తుంది. చేయండి చూసి. అవును, నా ఒక్కదాని వంటే కాదు కదా, అందరి వంటలు చూస్తున్నారు మీరు. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అవును, అద్రక్ లసన్. అమ్మా, మీకు ఇంట్లో పని మనిషి ఉందా? లేదు, నేనే పని చేసుకుంటాను. మీరే వండుకుంటారా? అవును, నా ఇంట్లో నేనే పని మనిషిని. ఓకే అమ్మా, చెన్నైలో ఉంటారా హైదరాబాద్? 2 చోట్లను. ఖాళీ ఉంటే చెన్నై. మీరు ఎందుకు ఎప్పుడు మా చెన్నై అంటారు? అవును, అక్కడనే ఉన్నాను. ఒక దగ్గర 60 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాను. మీరు మా దగ్గర హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్ మా చెన్నై అంటాను. మా ఆంధ్ర కూడా అంటాం లేదు, మా చెన్నై అనే అంటాను నేను. ఎందుకంటే అక్కడ మనుషులు దగ్గర 60 సంవత్సరాల పైనుంచి నేను అక్కడే ఉంటున్నాను కాబట్టి. అమ్మా, ఇక్కడ మీకు తెలుగు అభిమానులు చాలా ఉన్నారు. ఉండొచ్చు, కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు? అందరూ తెలంగాణ వాళ్ళు తప్ప
అలా అని కాదు, మా ఆంధ్రదేశం వెళ్తే మా హైదరాబాద్ అలా కూడా అనందమ్మా అంటాం. ఎందుకనో ఆ టైం వచ్చినప్పుడు అంటాం మా హైదరాబాద్ అని. ఇప్పుడు టైం వచ్చిందమ్మా, కెమెరాలు అందరు చూస్తున్నారు. మా హైదరాబాద్ అండి. పుదీనా వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఇగో క్యారెట్లు. ఇదివరకు ఇవి దొరికేవి కాదు, అవి దొరికేవి కాదు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బులు పడేస్తే అన్ని దొరుకుతున్నాయి. ఎక్కడ ఇది కూడా దానికే. ఏమేమి వేసారు మీరు? గోబీ, కాలీఫ్లవర్, బఠానీ, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మసాలాలు. ఇదిగో ఇప్పుడు జీడిపప్పు, రాజు. అది ఓకే. ఇంకా అమ్మ బాగా వేగాలి. పెరుగు ఏమైనా వేస్తారా? వద్దు, ఏమైనా ఏం లేదు. సూపర్. వెజ్ బిర్యానీ మీకు ఇబ్బందిగా ఉంటుందని నేనే కలుపుతాను. ఈ హైట్ కి ఇది పకోడా కూడా పెద్దగా ఉంది, స్టవ్ కూడా హైట్ ఉంది. ఇంకా అమ్మ ఏదైనా మూవీ గురించి చెప్పండి అమ్మా, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అంటే మూవీ కొన్ని ఏమవుతాయంటే 97 లో మా హస్బెండ్ పోయారు. పోయిన తర్వాత అనుకోకుండా అప్పటికి ముందే కమిట్ అయ్యాను. మన ఎవరిది మోహన్ బాబు గారి సినిమా, కలెక్టర్ గారు ఏదో అది. ఆ దాంట్లో కరెక్ట్ గా ఇది రావాల్సి వచ్చింది, షూటింగ్ డేట్ వచ్చింది, వెళ్ళాలి. చనిపోయిన అవును, కరెక్ట్ గా 5వ రోజు. ఆ రోజుకి నేను ఇక్కడ వర్క్ ఇక్కడ వదిలేసామంటే ఇంతమంది లాస్ అవుతారు, అక్కడ నాది నా కుటుంబం దుఃఖమే, మరి ఇక్కడ ఇంతమంది బాధపడతారు కదా అని నేను ఎక్కితే మా ఆడపడుచు పిలిచి అలాగ వెళ్ళకూడదు ఉండండి అని ఇంటికి పిలిచి చీర అది పెట్టి అప్పుడు ఇప్పుడు వెళ్ళండి మీరు అలా వెళ్ళకూడదు అని చెప్పి ఇచ్చి పంపించారు. అవును, 5వ రోజునే నేను వచ్చి షూటింగ్ లో పాల్గొన్నాను. వాళ్ళకి తెలుసా? తెలియదు, ఎవరికి తెలియదు, తెలియదు. అంటే అన్ని ఇప్పుడు కొన్ని మనం దాచుకోవాలి తప్ప అన్ని మనం చెప్పలేం కదా. అది కొన్ని విషయాలు మన మనసులోనే పెట్టుకోవాలి, బయటికి చెప్పుకోలేం. అది మోహన్ బాబు సార్ చాలా స్ట్రిక్ట్ అంటారు, అవునా? లేదు, మంచి ఆయన స్ట్రిక్ట్ గా ఉంటారు. ఇప్పుడు వర్క్ విషయంలో ఎవరైనా స్ట్రిక్ట్ గానే ఉంటారు, దాన్ని మనం తప్పుగా భావించకూడదు. నేను ఎప్పుడూ ఆయన్ని తప్పుగా భావించలేదు, ఎందుకంటే ఆయన డబ్బు పెట్టి ప్రొడ్యూసర్ పెట్టుబడి పెట్టి సినిమా తీస్తున్నాడు. వర్క్ సఫర్ అయితే ఆయనకి బాధ, ఆయనతో పాటు మాకు కూడా బాధే కదా. అందుకని ఆయన స్ట్రిక్ట్ గా ఉంటాడు, అంతే. తన వర్క్ తను అయ్యే వరకు స్ట్రిక్ట్ గానే ఉంటాడు. మామూలుగా అయితే చాలా మంచి ఆయన. ఆ విషయంలో మాత్రం నేను ఎవరు ఏమన్నా కూడా నాకు తెలియదు. నిజంగా నేను అనుభవించినంత వరకు ఆయన సినిమాలు చాలా చేశాను, చేసినంత వరకు చాలా మంచి ఆయన. మనుషుల్ని చాలా ప్రేమగా చూస్తారు, అవన్నీ ఉన్నాయి. ఇంకేమైనా ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేని విషయం ఏమైనా ఉందా ఇక్కడ చెప్పలేక? ఏమి ఇవన్నీ చెప్పేశాను. చూడండి, ఇంకా ఏమైనా గుర్తించుకో. గరం మసాలా ఉందా? కొంచెం గరం మసాలా, కొంచెం పౌడర్ అక్కడ పెట్టారు. అదే చెప్పండి. ఇదిగోండి, కొంచెం ఎక్కువ వద్దు, గరం మసాలా కొద్దిగా స్మెల్ కోసం అంతే. ఇప్పుడు అవన్నీ వేసాం కదమ్మా, ఇలాచి, లవంగం, గరం మసాలా దాందే కదా? అవును, దాందే. పొడి చేస్తే వేరే టేస్ట్ వస్తుంది. టేస్ట్ కాదు, కొంచెం అంటే మనకి మామూలుగా నేను ఇంట్లో చేస్తే 1 గ్లాసు బియ్యానికి ఇవన్నీ వేయను, గరం మసాలా అది వేయను, ఊరికి అవి వేసి వండేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, అందుకని మనం వేసుకోవాలి. నీళ్లు ఇవ్వండి, నీళ్లు కావాలి ముందు. అది కాదు, నీళ్లు, వాటర్. అవి 7 గ్లాసులు అంటే దగ్గర 14 గ్లాసులు నీళ్ళు పోయాలి ఇప్పుడు మనం ఇందులో. అంటే పెద్ద గ్లాస్ పెద్ద గిన్నె కావాలి. తీసుకోండి, లేకపోతే గిన్నె ఉందా? దీంట్లో తీసుకోండి. రైట్. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 7 గ్లాసులు బియ్యం వేసాం కాబట్టి దీనికి 7 14. మామూలుగా బాస్మతి రైస్ కానీ అక్కర్లేదు, కానీ కొంచెం ఉంటే బెటర్, ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి 2
అంటే ఇదే గ్లాస్ తోటి 7 గ్లాసులు, 3 ఇదే గ్లాస్ తో డబల్ వాటర్, 4 ఎలాగేయండి మీరు, 4 5 6 7 8 9 10 11 11 12 12 13 లోపల పెట్టుకో 14 కొడేద్దామా కొసరు ఏమైనా? వద్దు వద్దు. అసలు యాక్చువల్ గా 7 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్ళే పోయాలి, 1 గ్లాస్ తగ్గించాలి బాస్మతి రైస్ కి. ఇవి బియ్యం ఎక్కువ ఉన్నాయి, నేనే మనం పైన కూడా వేసాం కదా, అందుకని 14 గ్లాసులు వేసాను. ఉప్పు సూపర్ వస్తుందమ్మా. ఓకే, ఉప్పు 14 గ్లాసులు వాటర్, దాంట్లో దాని సరిపడా ఉప్పు వేసుకోవాలి. 7 గ్లాసులు రైస్, 14 గ్లాసులు వాటర్. మంచి బాయిల్ కావాలా? అవునండి, మరగాలి. కొంచెం మంట పెద్దగా కలపరు, మూత పెట్టి అని చెప్తాను. ఓకే, మూత పెట్టేయండి, మూత పెట్టేసి 20 మినిట్స్ తర్వాత తీద్దాం. ఓకే, 20 నిమిషాల తర్వాత వద్దాం. 20 నిమిషాలు అయిందండి, అదిగో మూత తీస్తున్నాం. ఇదిగో బిర్యానీ వెజ్ పులావ్ రెడీ. సూపర్. ఓకే, మీరు కలపండి సార్, నా చెయ్యి కలపాలమ్మా. అంటే ఊరికే అడుగు పైకి, పైనుంచి అడుగుకి కొంచెం కలిపి మూత పెట్టే పక్కన పెట్టేయండి. ఇదిగో కొంచెం పైన కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను అంతే, వేసి కలిపేసి ఇంకా స్టవ్ దింపేసేయండి, స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి. చాలా మధ్యపోద్ది, ఆ మూత పెట్టి పెట్టేయండి. అడుగు నుంచి కలిపారా బాగా? చాలు. ఓకే, ఇదిగోనండి మన వెజ్ పులావ్ రెడీ. మేము తినడానికి రెడీ, మరి మీరు రెడీ అయినా చేసుకోవడానికి? తేలిగ్గా అయిపోద్ది. ఇంట్లో కానీ బియ్యం ఉన్నాయనుకోండి, కూరగాయలు 1 2 మిగిలాయి అనుకోండి, ఇవన్నీ కలిపి ఒక కూర వండే కన్నా ఇలా చేసేసుకోవచ్చు గబగబాను, తినడానికి మనకి బాగుంటది. దించేద్దామా? దించేయండి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, పులావ్ రెడీ. ఓకే, అమ్మా బరువుందమ్మా. మరి 2 కిలోలు మాటలేంటి, భలేవారు మీరు. ఇదిగోనండి మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. మనం ఊరికే ఇందులోకి తీసి పెట్టుకుందాం. ఓకే, అదండి మన వెజ్ పులావ్. మూత పెట్టేయండి, చల్లారిపోద్ది. చాలు. ఇదిగోనండి డాడీస్ కిచెన్ లో ఈరోజు వెజ్ పులావ్ చేశాను. నాన్ వెజ్ ఎంత బాగుంటుందో వెజ్ కూడా అంతే బాగుంటుందండి. వెజ్ తినే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇది చేసుకొని తినొచ్చు. నాన్ వెజ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. సరేనండి, మరి ఈ రోజుతోటి ఈ వంటలు అయిపోయాయి. నెక్స్ట్ ఇంకో రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇంకా కొత్త రకం వంటలు చేసి చూపిస్తాను. అంతవరకు సెలవండి, మరి నమస్కారం. బాయ్ అండి. మా ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు, ఆయన కిచెన్ ఈయనే మా డాడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్. బాయ్ అండి.